చిన్నదానా ఓ శీతలమైన మాయగా మనసు జారి పడిపోయేనే తపనతో నీ వెంటే తిరిగనే నీ పేరే పలికెనే నీలాగే కులికెనే నన్ను చెరగా ఫ్రెండ్స్ డెమో వీడియో అయితే చూశారు కదా మీరైతే మొత్తం డెమో అయితే ఇన్స్టాగ్రామ్లో లేకపోతే టెలిగ్రామ్లో చూడండి మీకు మొత్తం హెచ్డీలో అప్లోడ్ చేస్తా కాబట్టి అక్కడ నుంచి డౌన్లోడ్ అయినా చేసుకోవచ్చు. వీడియో చాలా బాగా అయితే వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఇదే సాంగ్ మీద నేను ఆల్రెడీ ఒక వీడియో అనేది చేశాను, అది అలర్ట్ మోషన్లో అయితే చేశాను సేమ్ సాంగ్ మీద, అది కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇది కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. అది కూడా మనమైతే కైన్ మాస్టర్లో చేసుకుంటాం చాలా సింపుల్గా, ఒక 2-3 మినిట్స్లో అయితే చేసుకుంటారు, అంత సింపుల్గా అయితే ఉంటుంది ఈ వీడియో. కాబట్టి మీరు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూడండి. మెయిన్ ఈ వీడియో చేయడానికి కారణం మన యొక్క సబ్స్క్రైబరే అన్నమాట. ఇదే సాంగ్ పంపించారు నాకు 2 సబ్స్క్రైబర్. ఓకే, వాళ్ళు ఇదే సాంగ్ మీద చేయమని అన్నారు, అది కూడా కైన్ మాస్టర్లోనే చేయమని చెప్పారు కాబట్టి అయితే చేసిన ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చితేనే ఒక లైక్ మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఓకే, నచ్చితేనే ఒక లైక్ మాత్రం మర్చిపోద్దు, నచ్చకపోతే డిస్లైక్ చేసినా ఏం పర్వాలేదు. కాబట్టి ఇప్పుడు మనం చాలా సింపుల్గా చేసుకుంటారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే మీకైతే కైన్ మాస్టర్ యాప్ ఓపెన్ చేసి మీకైతే చాలా డీటెయిల్గా అయితే చెప్పడానికి ట్రై చేస్తా. ఒక 2-3 మినిట్స్లో అయితే వీడియో అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే కైన్ మాస్టర్ యాప్ అయితే ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడైతే చూస్తున్నారు కదా, నేనైతే కైన్ మాస్టర్ యాప్ అనేది ఓపెన్ అయితే చేసుకున్నా ఫ్రెండ్స్. మనం ఇలాంటి వీడియో ఎడిట్ చేయడానికి మనకు కంపల్సరీ అయితే కైన్ మాస్టర్ ప్రో వర్షన్ అయితే కావాలి ఫ్రెండ్స్. ఎందుకు ప్రో వర్షన్ అంటే నేనైతే మీకు ఈ వీడియోలో మీకైతే బీట్ మార్క్ ప్రీసెట్ అనేది ఇస్తాను. మీకు చాలా టైం లేకుండా మీకైతే ఓన్లీ ఫొటోస్ సెండ్ చేయడం చాలా సింపుల్గా అయితే ఉంటుంది. నేనైతే క్లిప్ గ్రాఫిక్స్ కూడా యాడ్ చేసి మీకైతే ఇస్తున్నా. క్లిప్ గ్రాఫిక్స్ కూడా నేనైతే సొంతంగా యాడ్ చేసి మీకైతే ఇస్తున్నా. ఓన్లీ మీ యొక్క ఫొటోస్ మాత్రమే చేంజ్ చేయండి అండ్ కొన్ని ఎఫెక్ట్ మాత్రమే యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మీరు ఏం చేయకండి, ఇలాంటి కైన్ మాస్టర్ కావాలంటే మీకు అయితే డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇస్తాను. మీకు కైన్ మాస్టర్ 5.0 అని అదైతే డౌన్లోడ్ చేసుకోండి. అది మీకు సపోర్ట్ చేయకపోతే మీరైతే ప్లే స్టోర్ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే నాకైతే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీకు. ఓకే, ఏం ప్రాబ్లం అవుతుందని. ఓకే, ఇక్కడ మీరు ఏం చేస్తా అంటే పైన మనకు క్రియేట్ న్యూ ఉంది కదా, దాంతో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చాలా ఆప్షన్ అయితే వస్తుంది కాబట్టి ఇక్కడ మీరు ఏం చేయకండి, కింది స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి మనకు ఇంపోర్ట్ ప్రాజెక్ట్ అని ఉంటుంది మనకు. ఓకే, దీని మీద మీరైతే ఒకసారి టచ్ చేసుకోండి. ఓకే, టచ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన యొక్క ఫైల్ మేనేజర్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. కాబట్టి ఇక్కడ మీరు ఏం చేయకండి, మీకు డిస్క్రిప్షన్లో ఏదైతే మీకు కైన్ మాస్టర్ ప్రీసెట్ అని ఉంటుంది కాబట్టి అదైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. మీ యొక్క ఏదైనా ఒక ఫైల్లో అయితే మీరైతే ఇంపోర్ట్ చేసుకొని పెట్టుకోండి. మీకైతే ఆ ఫైల్ అనేది చూపిస్తాయి. ఇక్కడ చూడండి మనకు RCF 22 జూలై ప్రీసెట్ అని ఉంటుంది కాబట్టి దానితో మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఓన్లీ 5 MB మాత్రమే ఉంటుంది కాబట్టి దానితో సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకుంటే మీ యొక్క కైన్ మాస్టర్ యాప్ అనేది ఇంపోర్ట్ అయితే అవుతుంది. చాలా సింపుల్గా అయితే ఇంపోర్ట్ అవుతుంది కాబట్టి డైరెక్ట్గా అయితే మనకైతే ఓపెన్ అయితే అవుతుంది. ఇంకోటి ఏంటంటే నేను ఏదైతే క్లిప్ గ్రాఫిక్స్ యూజ్ చేస్తున్నానో అవి కూడా మీకైతే డైరెక్ట్గా అయితే ఇన్స్టాల్ అయితే అవుతుంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే నుంచి నేనైతే కొన్ని క్లిప్ గ్రాఫిక్స్ అయితే ఈ వీడియోలో అయితే యూజ్ చేసిన కాబట్టి ఆ BEATSync అప్లికేషన్ కూడా మీరైతే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, ఓన్లీ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, ఆటోమేటిక్గా అయితే ఆ గ్రాఫిక్స్ అనేది డౌన్లోడ్ అయితే అయిపోతుంది కాబట్టి మీరైతే BEATSync అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ చూడండి మీరు ఏం చేయకండి, ఇక్కడ నేను ఆటోమేటిక్గా అయితే క్లిప్ గ్రాఫిక్స్ అనేది యాడ్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ మీ యొక్క ఫొటోస్ మాత్రమే చేంజ్ చేయండి. ఓకే, ఈ వీడియో ఒక మినిమం 25 సెకండ్ అయితే ఉంది కాబట్టి ఇంత పెద్ద వీడియో మీకు అవసరం లేకుంటే మీరైతే 20 సెకండ్ అయినా చేసుకోవచ్చు, మీ చాయిస్ అది. కాబట్టి మిగతా ఫొటోస్ డిలీట్ చేసి ఒక 20 సెకండ్ అయినా 15 సెకండ్ అయినా చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత ఈ ఫోటోని మీరైతే మీ యొక్క ఫోటో రీప్లేస్ ఎట్లా చేసుకుంటారంటే ఈ ఫోటో ఉంది కదా, చాలామందికి తెలియదు కాబట్టి ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు పైన మీడియా ఆప్షన్ అయితే ఉంటుంది కాబట్టి దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఎవరైతే ఫొటోస్ యాడ్ చేసుకోవాలని అనుకుంటారో వాళ్ళ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఎగ్జాంపుల్గా అయితే మళ్ళీ ఇక్కడ నేనైతే సాయి పల్లవి ఫోటో అయితే చేంజ్ అని చేసుకుంటా. చూడండి ఈ ఫోటో కూడా మనకైతే చేంజ్ అయితే అయిపోయింది. ఓకే, ఇలాగైతే మీరైతే మొత్తం ఫొటోస్ అయితే రీప్లేస్ అయితే చేసుకోండి. నేను క్లిప్ గ్రాఫిక్స్ అయితే ఇక్కడ చెప్పాను కదా, మీకైతే కొన్ని క్లిప్ గ్రాఫిక్స్ అయితే యాడ్ అయితే చేసుకుంటా. ఇక్కడ మీరైతే ఏం చేయకండి, మీరైతే ఓన్లీ ఫొటోస్ మాత్రమే చేంజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, చూశారు కదా చాలా బాగా అయితే వచ్చింది. కాబట్టి ఇక్కడ మీరైతే ఒకసారి స్టార్టింగ్లో వచ్చి కింద మనకు ఇక్కడ లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. స్టార్టింగ్లో మీ యొక్క లోగో అనేది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి నా యొక్క లోగో అనేది యాడ్ అయితే చేసుకుంటున్నా కాబట్టి మీ యొక్క లోగో అయితే స్టార్టింగ్లో యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఇలా ఇంతవరకు అయితే ఉంచి మళ్ళీ స్టార్టింగ్లో వచ్చి కింద మనకు లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. మీకు లాస్ట్లో ఒక ఎఫెక్ట్ వీడియో కూడా ఇచ్చాను కాబట్టి ఈ వీడియో అనేది మీరైతే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి మనకు ఈ వీడియో అయితే ఇలాగైతే ఉండదు కాబట్టి జూమ్ చేసుకోండి. మొత్తం జూమ్ చేసిన తర్వాత కింద మనకు బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే స్క్రీన్ చేసుకోండి. స్క్రీన్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనమైతే పైన స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి మనకు అడ్జస్ట్మెంట్ ఆప్షన్లో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు కంటెస్టెంట్ ఆప్షన్ ఉంది కదా, దాంతో మీరైతే ఇలాగైతే 50% అయితే పెంచుకోండి. ఓకే, 50% అయితే పెంచుకుంటే మనకు వీడియో అనేది చాలా సింపుల్గా అయితే వచ్చింది, చాలా బాగా కూడా అయిపోయింది. మనకు టోటల్ వీడియో అనేది అయిపోయింది. కాబట్టి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో అనేది మనమైతే సేవ్ చేసుకోవాలి. ఓకే,
దానికోసం మనం ఏం చేద్దామంటే పైన మనకు ఆటోమేటిక్గా అయితే షేర్ ఆప్షన్ అయితే ఉంటుంది కాబట్టి ఒక మంచి క్వాలిటీలో వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇంకోటి ఏంటంటే మీరైతే బీట్సింగ్ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు కొన్ని క్లిప్ గ్రాఫిక్స్ అయితే యూస్ చేసిన కాబట్టి ఆ బీట్సింగ్ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.